నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి సింగంపల్లి విలేజ్, ఆమన్గల్ మండలం, రంగారెడ్డి డిస్టిక్. అయితే మనకి చూడండి శేఖర్ గారు దాదాపు ఇక్కడ మనకు చూస్తే వంకాయ అనేది వేసుకోవడం జరిగింది. ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు, ఎలాంటి రకాలను ఎంచుకున్నారు అంటే వంకాయ అనేసరికి దీన్ని పండించడం కొంచెం ఇబ్బందే కాబట్టి అది వర్షాకాలంలో అయితే ఇంకా చాలా ఇబ్బంది. మరి ఏ మాసంలో వేసుకోవడం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని నెలలు అవుతుంది, ప్రస్తుతం ఎంతవరకు దిగుబడి వస్తుంది, వచ్చినటువంటి దిగుబడిని ఎక్కడ తీసుకెళ్తూ ఉంటారు అంటే మనకు వంకాయ పండించడంలో ఎదురయ్యేటువంటి మనకు చీడపీడలు కావచ్చు, ఇట్లాంటి వివరాలని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, హలో అండి. నమస్కారం. ఒకసారి మీ పేరు గట్టిగా. నా పేరు శేఖర్, సింగంపల్లి విలేజ్, ఆమన్గల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. సరే, ఓకే. అంటే మామూలుగా మీరు అంటే ఈ కూరగాయల సాగు అనేది మీకు ఎప్పటి నుంచి అనుభవం? ఇంత ముందుకు ఎప్పుడు కూడా వేయలేదు. సరే, నేను ఇంకా అక్కడిక్కడ చూసి ఎప్పుడు పత్తి వేస్తున్నాము, రొటీన్గా ఏదన్నా చేద్దాం అనేసి ఈ వంకాయను ఎంచుకోవడం జరిగింది. ఓకే, అంటే మీరు కూరగాయల అనుభవంలో ఫస్ట్ టైం. ఓకే, ఎంత వేసుకుని ఇప్పుడు మీరు? ఇది వచ్చేసి ఎకరా పొలం ఉంటుంది. ఎకరాల్లో మొత్తం వంకాయనే ఉంది? మొత్తం వంకాయ. అయితే మనకు ఒక్కసారి మీ నేల చెప్పండి, అంటే ఈ భూమి ఎలాంటిది మనకి? భూమి మొత్తం ఎర్ర నేల. ఇది ఎర్ర నేల. ఓకే, సరే. అయితే ఈ ఒక ఎకరాల్లో మీరు అంటే వంకాయ వేసుకోవడానికి మీరు అంటే ఎంచుకున్నటువంటి రకం ఏంటి మీకు? మేము దీంట్లో ఎకరములనే 3 రకాలు వేసిన. గులాబీ ఒకటి, గులాబీ ఒక పావు ఎకరా ఉంటుంది, 10 గుంటలు. తర్వాత కళ్యాణ్ ఒక 10 గుంటలు ఉంటుంది. ఓకే, 20 గుంటలు వైట్ ఉంటుంది. ఓకే, అంటే ఒక 3 రకాలు. 3 రకాలు ఒకటే ఎకరాలో 3 రకాలు ఎంచుకున్నాం. ఓకే, సరే. అయితే మనకు మీరు అంటే ఈ పంటకి నారు మీరు పోసుకున్నారా లేకపోతే కొనుక్కున్నారా? లేదు, నర్సరీకి వెళ్ళి మన దగ్గర నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చిన. ఓకే, అంటే మళ్ళీ ఎప్పుడు చెప్తారు మళ్ళీ మీరు? ఎన్ని రోజుల ముందు చెప్పుంటారు? ఏం లేదు, నేను ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మనకు అంత తెలియదు కాబట్టి సరే నేను దొరుకుతుందేమనేసి పోయినా అక్కడ. ఫస్ట్ 2-3 నర్సరీలు తిరిగితే లేకుండే, అవైలబుల్గా లేకుండే. తర్వాత ఇక్కడ మనం పూలపల్లి గేట్ అనే దగ్గర ఒకటి నర్సరీ ఉంది, దాంట్లోకి పోతే ఉండే. ఓకే, అది ఏ సైజు మొక్క వేయాలనేది కూడా మనకు అంత అనుమానం లేదు, ఇంకా వాళ్ళు ఇస్తుంటారులే అనేసి తీసుకొచ్చి నాటేసిన. ఓకే, అంటే మామూలుగా ఎన్ని రోజుల మొక్కలు ఇవ్వచ్చు? మనకు ఒక 40 రోజుల మొక్కలు అయి ఉండొచ్చు. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఈ మీరు అంటే ఈ పావు ఎకరకి ఎన్ని పట్టినాయి, ఆ పావు ఎకరకు ఆ తర్వాత హాఫ్ ఎకరకి ఎన్ని మొక్కలు పట్టినాయి? ఇవి పావు ఎకరకి 1500 మొక్కలు వేసుకున్నా. అవి వచ్చేసి 3000 మొక్కలు, మొత్తం 6000 మొక్కలు వేసి. 6000. ఈ 3 రకాల్లో విత్తన రకాలు ఏమన్నా మీకు? విత్తనం రకాలు వాళ్ళు చెప్పారు కానీ అంత మనకు ఐడియా లేదు. ఓకే ఓకే ఓకే, సరే. అది ఒక మొక్క మీకు ఎంత పడి ఉంటుంది? నాకు మొక్క వచ్చేసి 20 పైసలు 50 పైసలు పడ్డది. 50 పైసలు పడింది ఒక మొక్క. ఓకే, అంటే 6000 మొక్కలు అంటే మీకు ఒక 3000, 3500 అట్లా ఉంటుంది. ఓకే, సరే. అయితే మీరు మనకేంటంటే వంకాయ పండించాలా అన్నప్పుడు మీరు మొదటిసారి ఎంచుకున్నారు. అవును. అంటే ఏ మాసంలో మీరు నాటుకోవడం జరిగింది? రైతులు పెట్టే టైంలో అదే వర్షాలకు అట్లే నాటేసుకున్నాను. పోతామై ఉండేది, దుక్కి మంచిగా ఉండే. ఓకే, అంటే మనకు వానకాలం స్టార్టింగ్ లో అదే వర్షాలకి అప్పుడే నాటేసుకున్నాను. ఓకే, సరే. అంటే ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పటికి మనకు వచ్చేసి 6-7 నెలలు అవుతుంది. అంటే జూన్ నుంచి మనకు ఒక 6 నెలలు అవుతుంది. అయితే నేను స్టార్టింగ్లో వేసిన తర్వాత కొంచెం నేను మళ్ళీ ఈ మేస్త్రి పని చేస్తాను. అయితే ఆ పని నడుస్తుండే, దీన్ని ఇక సరిగా చూసుకోక సరే ఇక అన్నట్టు చూసిన అప్పుడప్పుడు మధ్యలో చూస్తే ఏమైంది, అంత గడ్లా ఉండేసి ఏపుగా రాకుంటుండే మొక్క. అరే ఇది వస్తుందా రాదా, మన నేల కరెక్టా లేదా అనేసి నేను ఒక నెల రోజుల తర్వాత చూస్తే ఇంకా కొంచెం మంచిగా అయ్యిండే. అప్పటికి కలుపు బాగా ముసురులు వస్తుండే, కలుపు బాగా పెరిగిపోయి ఉండేది. పెరిగిపోయి ఉంటే ఏదేమైనా సరే దీన్ని ఇక లాభమైనా సరే నష్టమైనా సరే చేయాలనేసి మొత్తం గడ్డి వీకేసి కొంచెం నేను అప్పుడు నెగ్లెక్ట్ చేసిన, లేకపోతే మనకు ఇంకొక నెల రోజుల ముందు క్రాప్ స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే నాటుకోవడంలో ఎంత దూరం నాటుకో? సాలుకి ఎంత ఉంటుంది? సాలుకు వచ్చేసి 5 ఫీట్లు ఉంటుంది. మొక్కకు వచ్చేసి 2 ఫీట్లు ఉంటుంది. 2 ఫీట్లు ఉంటుంది. ఓకే, సరే. మనకు మెయిన్గా అయితే మీరు వర్షాకాలం నాటుకున్నారు. అవును. మీకు ఒకటి ఫస్ట్ ఏంటంటే మనకు వర్షాలు ఎక్కువ ఉండడం ఒకటి, కలుపు సమస్య ఒకటి, ఈ 2 ఉన్నాయి. అవును. సరే. తర్వాత మనకు మొక్క ఎదుగుదలకు
మీరేమి ఇచ్చారు అంటే మనకు డ్రిప్ ఇరిగేషన్? డ్రిప్ అయితే స్టార్టింగ్లో అప్పుడు డ్రిప్ వేయలేదు కాబట్టి వర్షానికి పెట్టినా కాబట్టి డిఏపి ఒక 2 సార్లు వేసుకున్నా. డిఏపి వేసినప్పుడల్లా ఒక 2 బస్తాలు 2 సార్లు వేసేసిన. ఈ డ్రిప్ ఎప్పుడైతే వేసినా అయితే మనకు గుంటక కొట్టి వచ్చినంత వరకు డ్రిప్ వేయలే. ఇంకా గుంటక ఇలా నడవదలే అన్న టైంలో డ్రిప్ వేసేసిన. డ్రిప్ వేసేసి మన ఇదేది 99 డ్రిప్ ద్వారా ఇచ్చిన ఒక 3-4 సార్లు. ఎన్ని రోజుల గ్యాప్ ఇస్తుంటారు దీనికి వంకాయకు కొంచెం ఎమ్మడెమ్మడి అంటే ఒక 4-5 రోజుల తర్వాత ఒకసారి 4-5 రోజుల తర్వాత ఒకసారి ఇవ్వాలి. సరే, అంటే మనకు కాయకు పూతకు అది. అయితే మనకు దీంట్లో మెయిన్గా ఆశించేటువంటి తెగులు కానీ అట్లా మీరు ఏం చూసి ఉంటారు? దీనికి మెయిన్ తెగుళ్ళు అంటే కొమ్మదొలుచు పురుగు అని ఉంటుంది. మొత్తం మనకు కొమ్మకి ఇక్కడ వచ్చేసి ఈడ పొక్క పెట్టి తినేస్తుంది. తిన్నప్పుడు ఇది మొత్తం వీడికి ఇట్లా పడిపోతుంది. అదొకటి. తర్వాత మనకు ఈలింగ్ అంటే కాయ వచ్చే టైంకి కాయదొలుచు పురుగు, కాయలకు వచ్చే పురుగు ఉంటుంది. మెయిన్ కారణం ఈ 2 దానికి సమస్య. ఓకే, ఈ 2 సమస్యలకు మీరేం వాడారు, మందులు ఏం వాడారు? అయితే స్టార్టింగ్లో మనకు ఫస్ట్ టైం కాబట్టి మనం వేయడం ఇక్కడ ఆమన్గల్లా నేను వాళ్ళు ఇక ఫర్టిలైజర్ వాళ్ళు రకరకాలు చెప్పినారు. ఇది తీసుకుపోయి కొడితే బాగుంటుంది, అది తీసుకుపోయి బాగుంటుంది అని. ఎన్ని కొట్టినా నాకు అంత రిజల్ట్ అనిపించలేదు. అయితే నేను ఎక్కువ వాడింది బెంజెట్, ప్రొపోనాపాస్, దాంతోపాటు మన స్ప్రైడ్ 3 మిక్సింగ్ చేసి కొట్టేవాడిని. కొంతవరకు కంట్రోల్ అయ్యేది, మొత్తం అయితే కంట్రోల్ కాకుంటుండే. అప్పుడు ఇంకొకటి వర్షాలు కూడా బాగున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు రెగ్యులర్గా ఉండి ముసుర్లు, ఆ ముసుర్లకు ఇంకా ఎక్కువ అవుతుండే పురుగు. మందు కొట్టినా అంత పని చేయకుంటుండే. ఈ మందు పని చేస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోరాకుండా ఉంటుండే వర్షాలు అట్లా ఉండే. అప్పుడు మనకు కాయ వచ్చేసరికి తెంపుతుంటే సగం పుచ్చకాయ సగము మనకు వస్తుండే. ఆ పుచ్చకాయ మొత్తం తెంపి కింద పడేసేటోళ్ళం. ఈ వర్షాలు ఎప్పుడైతే ఇంకికైనాయో ఇది నేను ఒకసారి మాల్ సైడు మనకు మార్కెట్కి తీసుకుపోయిన కాయలు తీసుకపోతే నేను అక్కడక్కడ కనుక్కుంటే ఇది మన సిమోడిస్ బాగా పనిచేస్తుందని చెప్పున్నారు. అయితే ఇక్కడ మన కామన్గా మా సరౌండర్లో దొరకలే. అది మాడుల దగ్గర దొరికితే రిటర్న్లు వచ్చేటప్పుడు తీసుకుని వచ్చినాము. అది బాగా పనిచేసింది మనకి. సిమోడిస్ అనేది బాగా సిమోడిస్ మనకు కొమ్మ దొలుచు పురుగు, కాయ దొలుచు పురుగుకి ఇక దోమ గీమ ఏది కూడా బాగా పనిచేసింది. అది ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తారా? అంటే అది ఎట్లా అంటే మనకు 20 రోజులకు నెల రోజులు గ్యాప్ ఇచ్చి కొట్టాలి దాన్ని. దాని తర్వాత ఇప్పుడు అది కొట్టిందంటే 4 రోజులక 5 రోజులక మళ్ళీ మనం వేరే మందులు ఏదన్నా ఒక 2-3 స్ప్రేలు చేసుకున్న తర్వాతనే మళ్ళీ కనీసం 20 రోజుల తర్వాత అది వాడుకోవాలి. అది వచ్చేసి మనకు ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రేటు ఉంటుంది. అది నేను మాల్ దగ్గర అడిగితే ఒక షాప్లో 1000 రూపాయలకి ఇస్తున్నారు 120 ml. 120 ml అది 10 పంపులకు వస్తుంది. మన తర్వాత ఓ షాప్లో 1050 ఇస్తున్నారు, ఓ షాప్లో 1100 ఇస్తున్నారు. ఓకే, మీరు ఆ మందు తర్వాత మీకు కొంచెం కంట్రోల్ మంచి కంట్రోల్ అయింది, చాలా వరకు 90% కంట్రోల్ అయింది. సరే, ఇప్పుడు ఎన్ని రోజులకు మళ్ళీ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు 4 months అవుతుందా? 6 months అవుతుంది. ఈ 6 monthsలో మీకు ఖాతా అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఖాతా ఇది మనకు కరెక్ట్ చేసుకుంటే 80 రోజుల వరకు అవుతుంది. మనం ఆ స్టార్టింగ్లో కొంచెం నెగ్లెక్ట్ చేసినాం కాబట్టి కొంచెం నాకు లేట్గా 100 రోజుల తర్వాత మన కీలింగ్ స్టార్ట్ అయింది. అంటే మీరు తెంపబట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను ఇప్పుడు తెంపబట్టి కనీసం 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి కటింగ్ వస్తుంది. స్టార్టింగ్లో తక్కువ వచ్చుండే, మనకు ఆ పురుగు సమస్య ఎక్కువ ఉండడం, ఈ వాతావరణం వర్షాలు ఉండడం అట్లా తక్కువ వస్తుండే. ఈ సిమోడిస్ ఎప్పుడైతే వాడినామో ఆడికెళ్ళి మనకు పురుగు సమస్య తగ్గి క్రాప్ మనకి కట్ చేస్తుంటారు మీరు? నేను 3 రోజులకు ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతం ఎంత అంటే తెంపే రోజు వదిలేస్తే మధ్యలో 3 రోజులు గ్యాప్ తోటి కట్ చేస్తున్నాను. ఎంత దిగుబడి వస్తుంటుంది ఇప్పుడు చూస్తే? ఇప్పుడైతే మనకు ఒకసారికి వచ్చేసి కనీసం 8 నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది దిగుబడి ఒక ఎకరాకి. సరే, అయితే ఇప్పుడు 3 రకాలు వేసుకురు కదా? అవునవును. ఏ దానికి ఎట్లా ఉంది డిమాండ్ మనకు మార్కెట్లో? ఇప్పుడు దాదాపుగా ఇది మన
గులాబీ వచ్చేసి వైట్ వచ్చేసి స్టార్టింగ్లో నేను తెంపిన స్టార్టింగ్లో వైట్ వచ్చేసి 60 పోతుండే, అంటే 10 రూపాయలు డిఫరెన్స్ తోటి. ఇక 60 అది పోతుంటే 50 గులాబీ పోతుండే, 50 గులాబీ పోతే 40 కళ్యాణి పోతుండే. తర్వాత కొన్ని రోజులు 2 ఈక్వల్ పోతుండే, గులాబీ వచ్చేసి వైట్ వచ్చేసి. ఈ కళ్యాణి మాత్రం ఎప్పుడు ఒక 10-15 రూపాయలు డిఫరెన్స్ తోటి. సరే, అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే మనకు ఈరోజు మీరు తెంపుతున్నట్టుంది, ఈ మధ్యన మీరు ఎట్లా పోయారు, ఎంత రేట్లో ఉంది? ఈ మధ్యలో అనేసి ఒక 2 వారాలు అవుతుంది, చాలా తగ్గింది రేటు. సడన్గా మనకు 20-25కి వచ్చేసింది రేటు. మొన్న కటింగ్ ఇంకా తక్కువ అయి ఉండే, 20-15 పోయి ఉండే. ఇప్పుడు అంటే ఇవన్నీ అంటే ఏ మార్కెట్కి మీరు వెళ్తుంటారు? ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఆమన్గల్ మార్కెట్కి పోయి ఉంటే అప్పుడు తక్కువ వెళ్తుంది కాయ అని, అక్కడ తక్కువ పోతుంది, పెద్ద మార్కెట్ కాదు కాబట్టి తక్కువ పోతుంది. అప్పుడు తక్కువ వెళ్ళినప్పుడు ఆమన్గల్కి పోయినా, కొంచెం ఎక్కువ అయినప్పుడు మాల్కాడ కొంచెం పెద్ద మార్కెట్ కాబట్టి మాల్కాడకి వెళ్ళేది. సరే ఒకసారి చూద్దాం అనేసి కల్వకుర్తికి కూడా పోయినా. కల్వకుర్తిలో కూడా పెద్దగా ఏం పోతలేదు, ఒక 3-4 క్వింటాలు తీసుకుపోతే అట్లా వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు మాల్ దగ్గర నువ్వు ఎంత తీసుకుపోయినా కానీ స్టాకు పోయినంత వరకు పోతుంది. మిగిలింది ఉంటే కూడా వాళ్ళే షాపు వాళ్ళు తీసేసుకొని ఇంకా వాళ్ళు ఎక్కడన్నా పంపిస్తారు. మిగతా మార్కెట్లు ఎట్లా ఉన్నాయంటే పోయినంత వరకు పోతాయి, ఉన్నాయి మేమేం చేయలేము అనేసి చెప్తారు అన్నట్టు. ఇంకా 10 ఎక్కువనో తక్కువనో ఇక్కడ మాల్ ఉన్న కాడికి పోతుంది అనేసి మాల్ దగ్గరికే పోయినా. అంటే ఇంకా మీరు హైదరాబాద్ అట్లా దూరం ఎప్పుడు వెళ్ళలే? హైదరాబాద్ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అయితే నేను ఒకేసారి మనం అంతా తీసుకుపోతే, అయితే నేను మొన్న లాస్ట్ టైం తెంపినప్పుడు మాల్కి తీసుకెళ్తే ఒకటేసారి కట్ చేసి 10 క్వింటాల వరకు తీసుకెళ్ళిన రోజు. స్టార్టింగ్లో ఒక 4-5 క్వింటాల వరకు పోయింది. లాస్ట్కు వచ్చేసి 2-3 క్వింటాల దాకా మొత్తం ఆగిపోయింది. అది 40 రూపాయల కాడ స్టార్ట్ అయింది ఆ రోజు. 40కి వచ్చేసి 35 నుంచి 30 నుంచి 25కి వచ్చేసింది. ఆ 25కి వచ్చినా కానీ కనీసం ఇంకొక 3 క్వింటాల వరకు మొత్తం మిగిలిపోయి ఉండే. ఆ మిగిలిపోయింది మళ్ళీ వేరే వాళ్ళు తీసేసుకొని అది చేసారు. అయితే నేను ఒకేసారి తెంపి పోతే మార్కెట్లో మనకు పెద్ద డిమాండ్ లేదనేసి 3 విడతలు, అంటే ఇక కొన్ని అంటే అవి సగం అట్లా 3 విడతలుగా తీసుకొని డే బై డే మార్కెట్కి వెళ్తున్నా ఇప్పుడు. అయితే అక్కడ కూడా ఇప్పుడు కొంచెం రేటు తగ్గిందనేసి ఇలా మనకు కూలోళ్ళని ఎక్కువ పెట్టేసి మొత్తం కటింగ్ చేసి హైదరాబాద్ తీసుకుపోదాం అనేసి ఆలోచన. రేపు చూద్దాం, అక్కడ కూడా పోయి వస్తే పోతుందా, ఏం రేటు ఉంటుంది ఏందనేసి. అయితే సరే, అయితే మీ మొదటి పంట అనుభవం కదా, మీకు ఎలా ఉందంటే దిగుబడి విషయంలో ఎలా ఉంది, పెట్టుబడి విషయంలో ఎలా ఉంది ఇది వంకాయ సాగు అనేది? దిగుబడి అంటే పెట్టుబడి కొంచెం ఎక్కువనే. దీనికి ఏమంటే 2 రోజుల 3 రోజులకు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి మందులు. అడుగు మందులు కూడా బాగానే వేసుకోవాలి. ఈలింగ్ బాగానే వస్తుంది, కాకపోతే రేట్ ఉండాలి మనకు. వేసుకోవచ్చు, రేట్ ఉండాలి. రేట్ ఉంటే మనం వేసుకోవాల్సిన పంటనే. పని రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఈలింగ్ ఉంటుంది. మనకు మిగతా దాంట్లతోటి పోల్చుకుంటే కొంచెం లాభదాయకంగానే ఉంటుంది, కానీ మనకు రేటు కలిసి రావాలి. సరే, థ్యాంక్ యూ. ఓకే.